హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రేషన్ కార్డు దారులకు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. ఈ మే 1 నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ జాబితాలో మీ రేషన్ కార్డు ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఉన్న వ్యక్తులు తక్కువ పరిమాణంలో బియ్యం మరియు గోధుమలను చౌకధరల దుకాణాల్లో పొందడం గురించి ఆందోళన వ్యక్తం చేసిన నివేదికలు అయితే ఉన్నాయి. కొత్త రూల్స్ అమలుతో ఈ సమస్య పరిష్కరించబడుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. అలాగే 2 వస్తువులను సమానంగా పంపిణీ చేసేలా చూస్తామని అయితే తెలిపింది. ఇటువంటి అవకతవకలకు పాల్పడే చౌకధరల దుకాణాల సిబ్బంది లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉందని చెప్తూ ఉంది. మే 1వ తేదీ నుంచి రేషన్ ధరల దుకాణాల్లో ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2024 నిబంధనల ప్రకారం రేషన్ కార్డును నిర్ణీత పరిమాణంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఆర్థిక స్తోమత ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారే ఈ ప్రయోజనాన్ని నిజంగా అవసరమైన వారి కంటే ఎక్కువగా పొందుతున్నట్లయితే వెలుగులోకి వచ్చింది. ఇటువంటి చర్యలు చట్ట ప్రకారం చట్ట విరుద్ధంగా పరిగణించబడతాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులు తమ కార్డుదారుల కోసం రేషన్ పొందేందుకు రేషన్ దుకాణాలను సందర్శించడం కూడా గమనించబడింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వ్యక్తులకు పథకం నుంచి అనర్హులుగా ప్రకటించేందుకు వారి జాబితాను అయితే రూపొందిస్తోంది. అందుకే మే 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావడంతో అన్యాయంగా రేషన్ కార్డు పంపిణీ చేసిన, అక్రమంగా పెంచిన ధరలకు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నందుకు ఆహార శాఖ సిబ్బంది అయితే సిద్ధమైంది. రేషన్ కార్డు జాబితాలో మీ పేరుందో లేదో అయితే తనిఖీ చేసుకోవడానికి ఆహార శాఖ అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. అక్కడ రేషన్ కార్డు విభాగంపై క్లిక్ చేసి మీ జిల్లా, గ్రామం, అలాగే మీ రేషన్ కార్డు యొక్క దుకాణం వివరాలు నమోదు చేస్తే జాబితా అనేది PDF రూపంలో అయితే వస్తుంది. ఆ PDFని ఓపెన్ చేసి మీరు మీ యొక్క జాబితా అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.